హలో నాన్న, ఒక మంచి విషయం మాట్లాడుకుందామా మనము. ఇవాళ కష్టాలున్న వాళ్ళందరూ, ఆర్థికంగా ఇబ్బందులున్న వాళ్ళందరూ ఫోన్లు చేసినప్పుడు వాళ్ళ గురించి గతాన్ని తెలుసుకున్నప్పుడు పూర్వీకుల ఆస్తి ఎలా వచ్చింది అది అనుభవిస్తున్నారా అని నేను అడిగినప్పుడు, బ్రాందీ షాప్ ఉంది, కళ్ళు దుకాణం ఉన్నది, ఈ ఆస్తులతో మాకు అంటే ఇవాళ మన పిల్లల గురించి వాళ్ళ కేసులు విన్న తర్వాత పిల్లలు పుట్టడము, కొడుకులు చచ్చిపోవడము, కోడళ్ళు చచ్చిపోవడము, పిల్లలు వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళ సంసారాలు చిన్న భిన్న, ఆస్తి అనుభవించకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. కాబట్టి మనం సంపాదించిన సంపాదన ఎలాంటిది అనేది కూడా మన ఈ విశ్వం నిర్ణయిస్తుంది నాన్న. కాబట్టి ఒక ఆయన బ్రాందీ షాప్ నడిపాడంట. ఆయనకు ఆరోగ్యం చెడిపోయి క్యాన్సర్తో చచ్చిపోయినాడంట. ఆయన పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లను చదివించినాడంట. ఒక్కడికి పెళ్ళాం సరిగ్గా లేదు. ఆ వాడి పెళ్ళాం విడిచిపెట్టింది, వీడి పెళ్ళాం విడిచిపెట్టింది. వీడికి పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో పుట్టారు వాళ్ళు. అంటే ఉన్న ఆస్తిని కూడా వాళ్ళు అనుభవించగలిగే యోగ్యతలు వాళ్ళు పొందలేదు నాన్న. ఆస్తులు ఉన్నాయి కాబట్టి ధర్మంతో సంపాదించండి, ధర్మం కష్టపడి సంపాదించండి. మీరు మీ తరానికి తర్వాత తరానికి మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, అక్రమంగా సంపాదించిన సంపాదన వాళ్ళకి ఇస్తే వాళ్ళ సంసారాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పేరెంట్స్కి నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఏదో ఇంకా సంపాదించాలి, వాళ్ళని వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా తీర్చిదిద్దండి. తప్పుడు సంపాదనతో ఆస్తులు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. ఇదే విశ్వ నియమము. ప్లీజ్.